ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు. ఇదొక విశిష్టమైన మాట. ప్రార్థన ఆలకించువాడు అని ఏ ఒక్కరికి పేరు లేదు. అది కేవలం ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి మాత్రమే ఉంది. ఎవరికైనా మన విన్నపాలు లేదా మన సమస్యలు చెప్తున్నప్పుడు కొంతమంది వింటారు, కొంతమంది వింటున్నట్లు నటిస్తారు, మరి కొంతమంది అసలు మన మాటే పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా అసలు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. కానీ యేసయ్య మన విన్నపాలని వినే దేవుడు. మన ప్రతి మాట ఆలకిస్తూ ఉంటారు. మన సమస్యలను విని దాటిపోయే దేవుడు మాత్రం కాదు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించువారు గనక. ఆలకిస్తే ఇక అసలు మనల్ని దాటిపోరు. ఎవరైనా ఎక్కడి నుండైనా ఏ సమస్యతో అయినా ఏ ప్రాంతం వారైనా సరే ప్రార్థిస్తే ఆ ప్రార్థన వెంటనే ఆయన ఆలకిస్తారో అని గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఆలకిస్తారు ఆయన మన ప్రార్థన అంటే, ఆయన సజీవుడు కనుక. ఆయన సమాధిలో లేరు, సమాధిని జయించి లేచారు. ఒక వ్యక్తి మరణిస్తే అతని దగ్గరికి వెళ్ళి మనం ఎంత గట్టిగా అరిచినా, మైకులు పెట్టి మరీ అరిచినా అతను వినలేడు. ఎందుకంటే ఆయనలో జీవం లేదు. కానీ మన దేవుడు సజీవుడు కాబట్టే ప్రార్థన వింటున్నారు. వినడం మాత్రమే కాదండి, విని దానికి జవాబు కూడా ఇస్తారు. మనం ఏదైనా ఒక గవర్నమెంట్ తరపున ఒక న్యాయమో లేక ఏదైనా ఒక సమస్య తీరాలి అని అనుకున్నప్పుడు మనం దానికి సంబంధించిన ఒక ఆఫీస్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆ అధికారి ఎవరైతే ఉంటారో అతను ఒక లెటర్ రాసిచ్చి వెళ్ళమంటాడు. మనం మన విన్నపం ఏదైతే ఉందో ఆ విన్నపాన్ని ఆ లెటర్ రూపంలో రాసి అక్కడ ఇచ్చి బయలుదేరతాం. మనం అక్కడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు మనలో ఏదో తెలియని ఒక సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఆ లెటర్లో నా ప్రాబ్లం అంటే నా సమస్య ఏంటో నేను మొత్తం కూడా రాసిచ్చాను, ఇక నా పని జరిగిపోతుంది అన్న నమ్మకంతో వస్తాం. కాబట్టి మనం కేవలం లెటర్ మాత్రమే ఇచ్చాం. దాన్ని అసలు వాళ్ళు చూస్తారో లేదో కూడా తెలియదు. ఒకవేళ చూసినా ఆ పనిని సాల్వ్ చేస్తారో లేదో కూడా మనకు తెలియదు. ఇవేమి ఇంకా జరగకుండానే మనం మాత్రం సంతోషంతో ఇంటికి తిరిగి వస్తాం. ఎందుకంటే నా విన్నపాన్ని తెలియజేశాను, ఇక ఆయనే చూసుకుంటాడు అని. మరి ఒక మనిషి దగ్గర విన్నవించుకున్న దానిని బట్టే మనకి సంతోషం కలుగుతూ ఉంటే, దేవునికి నా విన్నపాన్ని తెలియజేశాను, ఇక ఆయన తప్పకుండా నాకు జవాబిస్తాడు అనే సంతోషం మనకెందుకు కలగట్లేదు? ఆలోచించుకోవాలి. మనుషులు చేస్తే ఒకవేళ ఎంత చేస్తారు? చాలకుండా చేస్తారు, వాళ్ళ పరిధి వరకు చేస్తారు. కానీ దేవుడు చేస్తే మన గిన్నె నిండి పొర్లి పారేటట్లుగా చేస్తారు. మనం ఇప్పటికే ప్రార్థన చేస్తూ ఉన్నాం, కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నాం. ఇంకా నా ప్రార్థనకి ఎందుకు ఇంకా జవాబు రావడం లేదు అని అనుకుంటున్నాం. దేవుడు అసలు నా ప్రార్థన వినడం లేదు అని కూడా అనుకుంటున్నాం. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు మన ప్రార్థన వింటూనే ఉన్నారు. ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు. తగిన సమయంలో జవాబు తప్పకుండా వస్తుంది. ప్రతి దానికి నమ్మండి, ఈ భూమి మీద ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఒకవేళ అవమానకరమైన మాటలు, నిందకరమైన మాటలు వినబడుతూ ఉండొచ్చు, కానీ నీ తల ఎత్తే సమయం ఒకటి ఉంది. ఆ సమయం వరకు నీకు కావలసింది ఏంటంటే ఓపిక, అంతే. మన జీవితంలో ఎప్పుడు ఏం చేయాలో మనకంటే దేవునికే బాగా తెలుసు. కాకపోతే మనకే ఓపిక ఉండదు. విసుక్కోకుండా ప్రార్థన చేయడం కూడా మనకు తెలియదు. కానీ వాస్తవం ఏంటంటే విసుక్కోకుండా ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. కొన్ని ప్రార్థనలకు జవాబు వెంటనే వస్తుంది, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. మన ప్రార్థనకు జవాబు ఆలస్యం చేయొచ్చు, కానీ మనల్ని మాత్రం నిర్లక్ష్యం చేయడు దేవుడు. ఈరోజు మన మొర ఏదైతే ఉందో అది దేవుడు విన్నారు అన్న నమ్మకం మనకు ఉండాలి. కలవరపడకండి, ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో తప్పకుండా మనం అద్భుతాన్ని చూస్తాం. అప్పుడు మనమే మనల్ని నమ్మలేం. మరి ప్రార్థన చేయడంలో నిరుత్సాహపడకుండా విశ్వాసముతో ధైర్యంగా నిరీక్షిద్దాం. దేవుడు మన తల పైకెత్తే సమయం రాబోతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు.
దేవా, మీరు ప్రార్థన ఆలకించువాడు అని వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా దేవా, మా ప్రతి ప్రార్థనను ఆలకిస్తూ, కొన్నిసార్లు పరీక్షిస్తూ, కొన్నిసార్లు పరిశోధిస్తూ, మాలోని విశ్వాసాన్ని బలపరుస్తున్నందుకు వందనాలు. దేవా, ఎన్ని విధాల పరీక్షలు వచ్చినా నిరుత్సాహపడకుండా, నీరసించిపోకుండా, ఓపికతో ఎదురు చూసే కృప మాకు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. అవును తండ్రి, ఏ మాట ఎవరి చెవిని పడినా, ఏ మాట ఏ మనిషి చెవిన పడినా, ఏ మాట ఎవరెవరు మాట్లాడుకున్నా ఇక్కడే కాదు, సమస్తం మీకు కూడా వింటున్నారు, ఆలకిస్తున్నారని మాకు వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, ఈ భూమి మీద ఇద్దరు భయభక్తులు కలిగి మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా చెవియొగ్గి ఆలకించునని వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, మీరు ప్రతీదీ వింటున్నారు, ప్రతీదీ ఆలకిస్తున్నారు. కానీ మేమే కొన్నిసార్లు గుర్తించట్లా, మీ అందు నమ్మిక ఉంచట్లా, విశ్వాసంతో ప్రార్థన చేయలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. ఈరోజు బిడ్డలు ఏ విషయానికైనా నీ సన్నిధికి వచ్చి మొరపెడుతూ ఉన్నారు, ఏ విషయానికై నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారు, ఏ విషయానికై కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య తీరట్లేదు అని ప్రభా పట్టుదలతో నీ సన్నిధిలో అంగలారుస్తూ ఉన్నారు. తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. నిజమే, నీవన్నట్లుగా ప్రతి దానికి భూమి మీద ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవా నీవు మా తల ఎత్తుతావు. ఎంతమంది అవమానకరంగా మాట్లాడినా, ఎంతమంది మమ్మల్ని నిందించినా, ఒకవేళ ఎంతమందిలో మేము చిన్న చూపుగా ఉన్నా సరే తండ్రి, ఆ సమయం వచ్చినప్పుడు ప్రభా మీరు మా తల ఎత్తినప్పుడు, మా నోటి నీవు నవ్వుతో నింపుతున్నప్పుడు దేవా నీకు వందనాలు తండ్రి. నీ నామం ఎంత మహిమపరచబడబోతుందో మాకు అర్థమవుతుంది. కాబట్టి తండ్రి, అప్పటి వరకు వేచి చూసే కృప, ఓపిక, ప్రార్థన, విశ్వాసం మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి ఉన్నాము తండ్రి. ఆమేన్.